ఫస్ట్ మీ ప్రాజెక్ట్ గురించి వినిన దానికి ఇక్కడికి వచ్చి చూసిన దానికి నిజంగా చాలా బాగుందండి. సో ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ తీసుకోవాలి, నాకు ఇంకా ఈ ఏరియాలో చాలా ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నన్ను ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? మాది ఇది మెయిన్ యూఎస్పీస్ ఏంటి అని మీరు ఏం చెప్తారు నాకు? యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకు ఓన్లీ 3 బెడ్రూమ్స్, చాలా డిఫరెంట్గా, అంటే ప్రీవియస్ అపార్ట్మెంట్స్లో అయితే మనం చిన్న చిన్న కస్టమర్స్ సమస్యలు ఫేస్ చేస్తున్నారో అలా లేకుండా ఈ సైట్ డిజైన్ చేసాము. అందులో భాగంగానే మనము ఓన్లీ 3 బెడ్రూమ్ ప్రాజెక్ట్, అది కూడా బిగ్ ఎసెప్టీ 1850 యూనిఫామ్ ఎసెప్టీ, ఆల్మోస్ట్ 30 ఎసెప్టీ డిఫరెంట్ తోటి యూనిఫామ్ ఎసెప్టీ తోటి ర్యాంక్ డిజైన్ చేసుకుంటూ వచ్చాము. సెకండ్ థింగ్, మనము ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో తీసుకెళ్ళి, జనరల్గా అపార్ట్మెంట్స్లో ఆపోజిట్ డోర్స్ వస్తాయి కదా, అలా కాకుండా దీన్ని డిజైన్ చేసాం. సో కస్టమర్కి కొంచెం ప్రైవసీ దొరుకుతుంది. డబుల్ కార్ పార్కింగ్ ఇస్తున్నాం ఇది ఈవీ కనెక్షన్తో. అది కూడా డైరెక్ట్ కస్టమర్కు ఎవరి ఫ్లాట్ మీటర్కి ఉందో వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఈచ్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్, టోటల్గా 40 ఫ్లాట్స్, 2 లిఫ్ట్స్ వస్తున్నాయి, 2 లిఫ్ట్లు 2 స్టైర్ కేసులు వస్తుంది. 600 గజాల సైట్లో వాకింగ్ ట్రాక్ ఏరియా అండ్ సెటిల్ కోర్టు, 100 మెంబర్స్ తోటి ఓపెన్ పార్టీ లాన్ ఏరియా ఇస్తుంది. సేమ్ టైం టాట్ లైట్ ఏరియాస్ కూడా మనం గ్రీనరీతో కవర్ చేస్తాం. ఇందులో వచ్చేసి మనకు కిడ్స్ ప్లే ఏరియాస్ కూడా కొన్ని పే చేస్తున్నాం, జిమ్ ఐటమ్స్ కూడా ఇస్తున్నాం. ఒక క్లబ్ హౌస్ తప్ప రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అన్ని ఇలా దొరుకుతున్నాయి. అండ్ ఇంకా లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి చెప్తారా? మన లొకేషన్ వచ్చేసరికి మాధురి గారు, మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 12 సాగర్ హైవే, సాగర్ హైవే టు డైరెక్ట్గా మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. 10 minutesలో మనం ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్కి రీచ్ అవుతాం. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 80 feet రోడ్లో మనం ఉన్నాం. సో ఈ మధ్య చాలా న్యూస్ చూస్తూ ఉన్నామండి. ఏంటంటే ఇప్పుడు చాలా మంది పాపం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎఫ్డిఎల్ జోన్లని, బఫర్ జోన్లని అది తెలియకుండా పర్మిషన్స్ ఇచ్చేసి తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? రీసెంట్గా ఈ హైడ్రా ఉంది కదా, ఈ చెరువుస్ ఇవన్నీ కబ్జాలు అయిన దాని వల్ల ఇవి కొంచెం కస్టమర్స్ ఆలోచిస్తున్నారు. మనం ప్రెజెంట్ మనకు ఈ పర్టికులర్ ప్రాజెక్టు 1 kilometer డిస్టెన్స్లో మీకు ఎక్కడ చెరువు కుంట నాల అనేది ఏం లేదు, 100%. సేమ్ టైం మనకి ఇది రేరా ప్రాజెక్ట్, హెచ్ఎండిఏ పర్మిషన్, రేరా ప్రాజెక్టు. రీసెంట్గా జిహెచ్ఎంసీలో కలిసింది. ఆల్రెడీ ఎన్ఓసి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా. మనకు సిపి గారి దగ్గర ఫైల్ ఉంది. ఆల్మోస్ట్ ఈ 2-3 daysలో ఎన్ఓసి కూడా వచ్చేస్తుంది. 4 శాంక్షన్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ శాంక్షన్ అయిపోయింది, అన్ని ఎవ్రీథింగ్ టైటిల్ వైజ్ క్లియర్గా ఉన్నాం. ఆల్ బ్యాంక్స్ లోన్స్ ఈ ప్రాజెక్ట్ లో మీకు అవైలబిలిటీ ఉంది. చాలా బాగుందండి. సో నిజంగా ఇప్పుడు ఇంకా మనకి ఎన్ని ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మాధురి గారు, ఇలా వచ్చేసి మనకి ఇంకొక 21 ఫ్లాట్స్ ఏమో ఉన్నాయి. అవి కూడా చాలా మంది కస్టమర్స్ ఎవ్రీడే 10 to 15 members విజిట్ చేస్తూ ఉన్నారు. అందులో లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయి. మరి ఎలా ఉందండి ప్రైసింగ్? అది యాక్చువల్గా ప్రైస్ వచ్చేసరికి నేను స్టిల్ మనము 5,800 నేను కొటేషన్ ఇస్తున్నాను. అది ఫిక్స్డ్గానే ఇస్తున్నాను ఆల్మోస్ట్. సో నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి రేట్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి, మాకు కూడా వర్కౌట్ కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి ప్రాజెక్ట్ గురించి, అందులోనూ చాలా తక్కువ లిమిటెడ్ గానే ఉన్నాయి ఫ్లాట్స్ అని చెప్పేసి అంటున్నారు. హాట్ కేకుల్లో అయితే వెళ్ళిపోతాయి, నో డౌట్. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు కాబట్టి మన వాళ్ళు, అండ్ చాలా కాల్స్ కూడా వస్తాయి మీకు. అండ్ చాలా మంచి ప్రాజెక్ట్ గురించి చాలా డీటెయిల్డ్గా మా వ్యూస్కి తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఒకటే, ఈ ఛానల్ ఇది విజిట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా ఒకసారి ఈ సైట్కి వచ్చేసి మీరు విజిట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. సో దట్ థ్యాంక్ యూ.